ఉత్తమ సాహిత్యాభిరుచి గల శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరి ప్రోత్సాహంతో నేను ఈ నవల పఠన సాహిత్య కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాను. ఇక మనము ఇప్పుడు కాశ్మీర రాజగాథావళిలో 4వ నవలైన సంజీవకర్ణిలో ప్రయాణం చేస్తూ ఉన్నాము. సంజీవకర్ణి కథ నేను మీకు వినిపిస్తూ ఉన్నాను. ఇప్పుడు సంజీవకర్ణి 5వ భాగమునకు మీకు స్వాగతం. ఈ 5వ భాగము మొదలు పెట్టడానికి ముందు 4వ భాగంలో ఏమైంది క్లుప్తంగా చెప్తానండి. అది ఈ గత వారం నేను చెప్పిన దానికి రీక్యాప్ లాగా మీకు కొద్దిగా జరిగిన కథ కొంచెం చెప్తాను. ఇక్కడ పంచమి నదిలో ఈదుతుండగా ఈశానుడు రక్షించడము, ఆమెను గుహకు తీసుకెళ్ళడము, కుట్టి చొప్పులు ఆమెకు చూపించడము, తర్వాత ఈ సంధిమతి ఆస్తికలు కలహార మాలికకు అమ్మిన విషయము ఇవన్నీ కనుక్కున్నాడు. తర్వాత దిల్హాను కలిశాడు. దిల్హాకు ఈశానునికి మధ్య కొద్దిగా చర్చ జరిగింది. దిల్హా తన ఎవరో తన కథ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. ఆమె పుట్టుపూర్వోత్తరాలు ఆమెకే తెలియదు. తర్వాత వీరయోగి సింహం గురించి కూడా చర్చలో ప్రసక్తి వచ్చింది. తర్వాత బప్పట్టుడు మహారాజును కలిసి తన భార్య కోరిక ప్రకారము ఆయన దగ్గర అనుమతి పత్రం సంపాదించాడు. అనుమతి పత్రం సంపాదించినప్పుడు పంచమి కుక్కలాగా ప్రవర్తించడము అనే విషయము చూచాయగా తెలిసింది. కానీ అది పంచమి అని తెలీదు. ఎవరో ఒక వ్యక్తి కుక్కలాగా ప్రవర్తించాడు, సంధిమంతుడిని కలిశాడు అని మాత్రం అతనికి తెలిసింది. తర్వాత సంధిమతి వచ్చింది. బప్పట్టుని భార్య మహారాజుకు అనుమానం కలిగింది అని తెలిసినా కూడా పర్వాలేదు, నేను వెళ్ళి చూస్తాను, సంధిమంతుడిని ఇద్దరిని చూస్తాను అని భర్తతో చెప్పింది. బప్పట్టుడు ఫస్ట్ తాను కూడా వస్తాడనుకున్నాడు. కానీ బప్పట్టుడికి వేరే రాజకార్యం ఉండడంతో నేను రాను, నువ్వు వెళ్ళు అని నవ్వుకుంటూ పోయాడు. ఆ నవ్వు ఎందుకో సంధిమతికి తెలుసు. సంధిమతి అంటున్నా, బప్పట్టుడి భార్యకి తెలుసు. బప్పట్టుడి భార్యకి తెలుసు అని బప్పట్టుడికి తెలియదు. అది ఒక చిన్న ట్విస్ట్. సరే, ఈమె చెరసాల దగ్గరకు వచ్చింది. చెరసాలలోనే ఆ అధికారి ఉంటాడు. ఆ అధికారి రాత్రిలో ఉండే అధికారి పేరు దిల్హణుడు. ఆ దిల్హణుడితో దీపం పుచ్చుకొని మొదట సంధిమతిని చూద్దామని వెళ్ళింది. ఈమెకు తెలుసు సంధిమతి చనిపోయింది అని. ఎందుకంటే అక్కడ సంధిమతి ఉండదని ఆమె ఊహించి సంధిమతి గది చూసింది. కానీ అక్కడ ఒక ఆకారం ఉన్నట్టు ఆమెకు స్పష్టమైంది. దాంతో కెవ్వుమని కేక వేసింది. తర్వాత అది సరిపుచ్చుకుంది. సరే, ఆమె తనకు మాత్రమే కనిపించింది అని కూడా దృఢపరుచుకుంది. తర్వాత సంధిమంతుడి దగ్గరకు వచ్చింది. సంధిమంతుడు ఆమెను, ఎందుకు ఇలా వచ్చావు, నా భార్యను చంపించావు, నన్ను దరిద్రుని చేశావు, 10 ఏళ్ళు చెరసాల్లో ఉంచావు, నా యవ్వనమంతా చెరసాల్లో చెల్లిపోయింది, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నట్టుగా కొద్దిగా నిష్ఠూరాలు ఆడాడు. మనము అనుకున్నాం, అసలు ఈ బప్పట్టుని భార్యకు సంధిమతికి సంధిమంతునికి ఏం సంబంధం ఉంది, ఆమె ఎందుకు వచ్చింది సంధిమంతుడిని చూడడానికి అనేసి. సరే, ఇది జరిగిన కథ, ఇంతవరకు జరిగిన కథ. ఇంకా ఆలస్యం లేకుండా కథలోకి వెళ్ళిపోదామండి, సరేనా? సంధిమంతుడేమన్నాడు ఆమెతో, బప్పట్టుని భార్యతో, ఎందుకు ఇట్లా వచ్చితివి, నా భార్యను చంపించేతివి కదా, నన్ను దరిద్రుని చేసేటివి కదా, నన్ను 10 ఏళ్ళు చెరసాల్లో ఉంచితివి కదా, నా యవ్వనమంతా చెరసాల్లో చల్లిపోయింది, నువ్వెందుకు వచ్చితివో నాకు తెలియదు అనగా బప్పట్టుడి భార్య అయింది, నీ యవ్వనం చెల్లిపోయిందా, నీకు ఇప్పుడు వయసు ఎంత, 60 ఏండ్లు, పురుషులకు మిక్కిలి వార్ధక్యం వచ్చే వరకు పూర్తిగా పురుషత్వం పోదు అంది. అప్పుడు సంధిమంతుడు అన్నాడు, నీకెన్నేండ్లు, నీకు 50 ఏండ్లు, ఇంచుమించుగా నువ్వు కూడా వృద్ధురాలవైతివి అన్నాడు. ఆమెంది, నేను వృద్ధురాలను కాలేదు,
నేను నా యవ్వనమును సౌందర్యమును సర్వదా కాపాడుకొంచున్నాను. నా యవ్వనం డీలు పడలేదు, నా సౌందర్యం బీరుపోలేదు అని. నీకు ఇప్పుడు ఎంతమంది పిల్లలు అని సన్నిమంతుడు అడిగితే నాకు పిల్లలు లేరు అంది. అయ్యో పాపము, బప్పటుడు పెద్ద మంత్రి, ఎంతయో ఆస్తి సంపాదించి ఉండును, అతనికి వారసులను లేకుండా చేసేదివా అని సన్నిమంతుడు అంటే, అతనికి నాకును తొలితటి నుండి సంబంధం లేదు. లోకమునకు మేము భార్యాభర్తలం, నేను అతనితో సంసారం చేయలేదు అని బప్పటుడి భార్య అంది. అతడు ఊరుకుండనా, అతడు వేరే వివాహం చేసుకోలేదా అని సన్నిమంతుడు అడిగితే ఆమె అంది, అతడును నేనును నియమం ఏర్పరచుకుంటుమే. అతని ఇష్టం వచ్చినట్టు అతడు ఉండవచ్చు, మా ఇరువురి నడుమ స్త్రీ పురుష సంబంధం ఉండరాదు. అతడు వేరే వివాహం చేసుకోరాదు, మా సంబంధము బయటికి పొక్కరాదు. అతనికి సన్నిహిత సంబంధురాలైన ఒక స్త్రీ ఉంది, ఆమె యందు అతనికి ఒక కొడుకున్నాడు, ఆస్తి ఉంది అనింది. వాడి పేరేమి అని సన్నిమంతుడు అడిగితే, నేను చెప్పను, బప్పట్టునకు నేను అపకారం చేయను, అతడు నాకు భర్త, నేను అతనికి భార్యను అంది ఆమె. అప్పుడు సన్నిమంతుడు అన్నాడు, భార్య అన్న శబ్దం నాకు అర్థమేమో తెలియనా, భర్త అన్న మాటకు అర్థమేమో తెలియనా? మీరిద్దరూ భార్యాభర్తలు కారు. భార్య అనగా భరింపబడినది, భర్త అనగా భరించడివాడు. భరించుట అనగా కొడుగుడ్డలనిచ్చి పోషించుట కాదు. నాకు తెలియను కదా, నువ్వు పుట్టింటి నుండి పెద్ద ఆస్తి తెచ్చితివి, అతడు నిన్ను పోషించనక్కర్లేదు. ఈ సృష్టి స్త్రీ పుంస యోగోద్భవమైనది. స్త్రీ గర్భమునందు శరీరం ఉత్పన్నమగును, పురుషుడు దాని యందు జీవుని నిక్షేపించును. ఆ జీవుడు లేని శరీరం కట్టె, అందుచేత ఈమె భరింపబడుచున్నది, అతడు భరించుచున్నాడు. బప్పటుడు నువ్వు గీసిన గీత దాటాడు, నువ్వేం చెప్పినా అది చేయను. నీకేం భయము చూచిత్వా? అందుచేత మీరు నిజానికి భార్యాభర్తలు కారు. పున్నమ నరకమని విని ఉందువు కదా, పుత్ర సంతానం లేనిచో ఆ నరకమునకు పోదు అనగా అర్థమేమి? సృష్టి భార్యాభర్తలైన వారు సాగించవలేను. అందుకని వేద పురుషులు ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సి అన్నారు. భార్యాభర్తలు సంతానం పొంది తిరవలేను, అయినచో కొందరికి సంతానం కలగదు కదా, అందువేమో అది వారి కర్మము. యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్తర్ దోష. అతడు పురుషుడు, నువ్వు స్త్రీవి, వివాహమాడిరి, మీరు సంసారం చేసిన తర్వాత సంతానం కలగకపోయించో మీ అందు దోషం లేదు. ఇప్పుడు దోషం ఉన్నది. తావత్ నేను చెప్పేదేమనగా మీరు భార్యాభర్తలు కారని. దానికి బొప్పట్టుడు భార్య అంది, అవునయ్యా, నువ్వును సంధిమతియు భార్యాభర్తలు కారు. నిన్ను 10 ఏండ్ల కింద చెరసాలలో వేసిరి. తత్పూర్వం మీ భార్యాభర్తలు ఇరువురు సంసారం చేసి తిరిగేదా, మీకు సంతానం కలగలేదేమి? మీరు ఇద్దరును పున్నాం నరకమునకు పోదురా, పోరా? నాకు ధర్మం చెప్పేడి వాడవు, నీ ధర్మం నువ్వు చూసుకొనవలదా? కానిమ్ము, మేము భార్యాభర్తలం కాము, నీకేం లాభము? అతను అన్నాడు, ఇది బాగా ఉంది, మీరు సంసారం చేయించు, నాకేం లాభము అంటే, నేను అతని భార్యను కాను, నీకప్పుడు లాభం ఉన్నదా అంది బప్పట్టుని భార్య. ఏమమ్మా, నీకొకటి చెప్పేదను, నేను ఇంకెన్నాళ్ళలో బతకను. నేడు తిథి ఏమి అని సన్నిమంతుడు అంటే, పాల్గొన బహుళ సప్తమి అంది ఆవిడ. నా ఆయుర్దాయము అమావాస్య వరకు ఉన్నదని సన్నిమంతుడు అంటే, నేను ఒక మాట చెప్పేదని వినుము, నీ భార్య చనిపోయింది, ఆమెను రాజు వధించినాడు. శ్మశానంలో ఆమె దేహమును ఖండములుగా నరికి హోమం చేసినాడు అంది బొప్పట్టుడి భార్య. మహారాజు 4 నెలల నుండి వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, మంచంలో నుంచి లేవలేడు అని సన్నిమంతుడంటే, నేను సంధిమతిని బంధించిన కారాగృహ ప్రదేశం పోయి చూచి తిని, ఆమె అచ్చట లేదు అంది బొప్పట్టుడి భార్య. సన్నిమంతుడు అన్నాడు, ఆమె అచ్చట ఉన్నది, నువ్వు చూచితివి, నాతో అబద్ధం చెబుతున్నావు అంటే ఆమె కొంతసేపు దిగ్భ్రాంతురాలై నిల్చున్నది. మరలా తెప్పరిల్లింది, ఇట్లంది, ఓయి, నిస్సంశయంగా నీ భార్య యొక్క శరీర ఖండములు హోమం చేయబడినవి,
ఆమె ఆస్తికలను పోగు చేసి ఒక పిల్ల తెచ్చెను. అవి అపరకర్మలకు ఉపయోగింపబడను. అపరకర్మములకు ఉపయోగింపబడను కదా. ఆమెకు సన్నిహిత బంధువులు ఎవరైనా ఉన్నారేమో, వారు ధనమిచ్చి కొందురని ఆమె తెచ్చెను. అంటే సన్నిమంతుడు అన్నాడు, ఆమెకు నువ్వు సన్నిహిత బంధువురాలవని ఎట్లు తెలియను అని. అప్పుడు బప్పటుడి భార్య అంది, నీవింత తెలివిగలవాడవు కనుకనే నీ వలన రాజ్యమునకు ద్రోహం జరుగునని, నువ్వు ఎప్పుడేం చేయుదువో అని కొందరు రాజపురుషులు నీ మీద కొండెములు చెప్పుటయు, రాజు పలు విధములుగా నిన్ను శిక్షించుటయు జరిగినది అని. అప్పుడు సన్నిమంతుడు అన్నాడు, నీకు నేను అన్నచో అభిమానం కదా. బప్పటుడు వచ్చి మొన్న నాతో తాను నాకు స్నేహితుడని చెప్పాను కదా. మీ ఇద్దరు నా పక్షమున మహారాజుతో చెప్పించో, ఇంత దూరం వచ్చేది కాదు అని. అప్పుడు బప్పటుడి భార్య అంది, నీకు నిజంగా నేను చెప్పవలని అన్నచో ఇప్పుడు మించిపోయిందేమి, ఇప్పుడు చెప్పేదను. అప్పుడు సన్నిమంతుడు అన్నాడు, ఇప్పుడు చెప్పి లాభమేమి, నా సంపద ఏమీ లేదు, నా భార్యను రాజు హరించెను, ఇప్పుడు నేను చనిపోవటే మంచిది. ఇంకా 8 దినముల వ్యవహారంనకు మరలా నిన్ను బాధించుట ఎందులకు అన్నాడు. బప్పటుడి భార్య అంది, ఆయుర్దాయమును గురించి మనం ఎవరూ చెప్పలేం, రాజు యొక్క ఆగ్రహానుగ్రహములను గురించి కూడా చెప్పలేం అంది. దైవమును గురించి కూడా మనం చెప్పలేమన్నాడు సన్నిమంతుడు. నన్ను బెదిరిస్తున్నావా అని బప్పటుడి భార్య అంటే, నేను దైవమును గూర్చి చెప్పగా దానిలో నిన్ను బెదిరించుట ఎట్లున్నదో నాకు చెప్పించో నేను విందును అన్నాడు. అది నీకు తెలియను, నాకు తెలియను, అది అలా ఉంచుము. చల్లకొచ్చి ముద్ద దాచుట ఎందులకు? 20 ఏండ్లు గడిచిన మాట నిజమే. నువ్వు నేను చెప్పిన దానికి అంగీకరించించో 4-5 దినములలో నీకు విడుదల కలుగును, నీ సంపద అంతయు నీకు వచ్చును అని బప్పటుడి భార్య అంటే, నువ్వు చెప్పిన మాట నేను వినను, వినడివాడనైనచో నాకు ఈ దుర్దశ లేదు. ఓయమ్మ కలహారమాలిక, నీ మాట వినుట అనగా ఏమి? నేను నా భార్యను చంపవలేను, నీతో సంసారం చేయవలేను. ఇక్కడ అర్థమైంది, బప్పటుడి భార్య ఎవరో కాదు, కలహారమాలిక అని. అప్పుడు కలహారమాలిక అంది, ఇప్పుడు ఆమెను చంపనక్కర్లేదు, ఆమెను మహారాజే వధించెను, నీకు ఆ పాపం లేదు కదా. అంటే నువ్వు పరుని భార్యవు, నేను ఆ పాపం చేయను అని సన్నిమంతుడు అన్నాడు. ఇంతకు ముందే కదా నువ్వు చెప్పితివి నేను అతనికి భార్యను కానని. కలహారమాలిక అంటే సన్నిమంతుడు అన్నాడు, ఇవి అర్ధసత్యములు. వేదము ప్రకారం వివాహం చేసుకుని సంతానం కని పరలోకం పాలించుకొనిచో అప్పుడు సంపూర్ణమైన భార్య, వివాహమై సంతానం కననిచో సగము భార్య, వివాహం కాకుండా సంతానం కన్నచో భార్యయే కాదు అన్నాడు. నాకు అభ్యంతరం లేదని కలహారమాలిక అంటే, నాకు అభ్యంతరం ఉన్నదని నీకు 25 ఏండ్ల నుండి తెలియను అన్నాడు సన్నిమంతుడు. నేను ఇచ్చట నిన్ను వధించగలను అని కలహారమాలిక అంటే, రాజు నిన్ను వధించును అని సన్నిమంతుడు అన్నాడు. అప్పుడు కలహారమాలిక అంది, రాజు వధించేదాకా నేను కూర్చుంటాననుకున్నావా? నిన్ను కత్తితో పొడుచుతాను, నన్ను నేను కత్తితో పొడుచుకుంటాను అంది. అది 30 ఏండ్ల కింద చేసించో ఎంతో బాగుండేది, ఇప్పుడు నేను వృద్ధుడను, నీది కృతక యవ్వనం అన్నాడు సన్నిమంతుడు. అప్పుడు కలహారమాలిక ఇలా అంది, ఆ మాటలు దూరంగా ఎచ్చటనో నా యందు నీకు గల ప్రేమ తొంగి చూచుచున్నది. జీవుడు పురుష జన్మ ఎత్తినచో స్త్రీ వాంచి ఉండును. జీవుడు అనగా ఇదియే, ఈ సంసారంలో సంపుటి జీవుడు. నీ భార్య పోయినది, ఆమెకు నువ్వు చేసిన ద్రోహం లేదు. నేను బప్పట్టునకు భార్యను కాను, నీ లెక్క ప్రకారం నీకు కూడా కాను. పోనీ నీ యందు నేను సంతానమును వాంఛించను, వట్టి కామమునే వాంఛించుచున్నాను, నన్ను అనుగ్రహింపుము. ఇలాగా బొప్పట్టుని భార్య అదే కలహారమాలిక ఎప్పటి నుంచో సంధిమంతుడిని మోహిస్తోంది, సంధిమంతుడితో కోరిక తీర్చుకోవాలనుకుంటోంది. సంధిమంతుడు నవ్వాడు. కామము జీవులను ఎంత దీనులను చేయను. రాజు బప్పట్టుని చేతిలో ఉన్నాడు, బప్పట్టుడి మాట కాదనడు. బప్పట్టుడు నీ చేతిలో ఉన్నాడు. రాజు తర్వాత ఈ రాజ్యంలో నీకున్నంత అధికారం మరి ఎవ్వరికీ లేదు. అట్టి నీవు
10 ఏండ్లు దరిద్రుడై 10 ఏండ్లు బంధితుడై 8 దినములలో చచ్చుటకు సిద్ధంగా ఉన్న ఒక 60 ఏండ్ల వృద్ధుని కామం కొరకు దీనురాలువై యాచించుట ఎంత ఆశ్చర్యకరము. నువ్వే ఆలోచించుకొనుము. నేను ఒక శవమును ఎవరు ప్రేమింతురు అన్నాడు. అప్పుడు కల్హార్ మాలిక్ అంది, శవమును దహనం చేయనప్పుడు కట్టిన గుడ్డను తీసివేయుదురు, మొలతాడు తెంచుదురు, ఎట్లు పుట్టెనో అట్లు చితి మీద ఉండవలేనట. నువ్వు శవం వైనచో నీ మీద గుడ్డ ఎందులకు అంది. నువ్వు కదా తగలబెట్టేడిది, కనీసం చంపెడిది. నా భార్యను చంపించితివి. నేను నీ మాటను అనుసరించను. 8 దినములలో నన్ను చంపింతువు. నేనప్పుడు శవంనైననేమి ఇప్పుడైననేమి? ఈ గుడ్డ నా ఉడల మీద ఉండిన ఒక్కటే, ఉండకున్న ఒకటే అన్నాడు సంధిమంతుడు. కల్హార్ మాలికకు అఖండమైన కోపం వచ్చింది, అమోఘమైన కోపం వచ్చింది. తాను తన చిన్ననాడి తనని 5-6 ఏండ్లు ప్రార్థించను, తన కామంను ప్రదర్శించను, చివరకు సిగ్గు విడిచి చెప్పుకొనను, బెదిరించెను. నిన్ను నాశనం చేయుదునను. అతడు లొంగలేదు, సర్వనాశనం చేసెను. అతడు సంధిమతి బద్ధ మనస్కుడు. తాను అతని భార్యను ఎందుకు చంపవలేను, అతనిని ఎందుకు చంపవలేను? చంపలేదు, చంపించలేదు. ఇప్పుడు సంధిమతి చనిపోయింది. ఇప్పటికీ ఇతడు తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళంచున్నాడు. తాను శవమట, లజ్జావిహీనుడిట. లోనున్న జీవుడు నిద్రపోతున్నాడా, పోవుచుండునా? వీడి వసనమును తొలగించేదను. సహజంగా ఇతడు లజ్జపడును, అప్పుడు వీడిని వెక్కిరించేదను. శవమునకు సిగ్గుండదే, శవము తొలగిన గుడ్డను సర్దుకొనడే అని వాని తప్పు వానికి చూపించదను. తాను వాని వస్త్రంను హఠాత్తుగా లాగివేయవలేను, మరలా వాణిని మాటల్లోకి దింపవలను అని ఊహించుకుంటూ ఆమె ఇలా అంది. ఓయి సంధిమంతుడా, నువ్వు శవము కావు. 8 దినములైన తర్వాత అయినచో కావచ్చును. ప్రాణం ఉండగా ఎవరూ శవం కారు. శవం నాకు చలివేయదు. ఇది పరమ శీతల దేశం కనుక ధనవంతులు తమ ఇండ్లలో నెగళ్ళు పెట్టుకున్నట్టు బంధితులకు చెరసాల్లో నెగళ్ళు వేయరు గనక ఇక్కడ కూడా చలివేయను. ఓయి పిచ్చివాడా, నన్ను మోసం చేయకుము. నువ్వు 8 దినములలో చావవు. నువ్వు నా మాట వినను, వినకపోయినను నేను నిన్ను చంపించను అంది. నీ మాట ఎవరు నమ్ముదురు? నీ మాట నువ్వే నమ్మవు అని సంధిమంతుడంటే కల్హార్ మాలిక్ అంది, నువ్వు శవము కావు, నువ్వు పురుషుడవు. నేను 40 ఏండ్లు ప్రేమించిన మన్మథుడవు. మన్మథుడు భస్మీభూతుడైనను మరలా బతికినాడు. ఓయి నా ప్రాణపతి, నన్నెందుకు ప్రతారించదువు అని హఠాత్తుగా ఆమె సంధిమంతుని శరీరమందున్న వస్త్రంను లాగివేసను. జీవి సహజమైన లజ్జానుకూలంగా అతడు మరలా వస్త్రంను సర్దుకుంటకు ప్రయత్నించనో లేదో ఆమెకు తెలియదు. ఆమె చూచుచూ దిగ్భ్రాంతురాలై నిలిచిపోయాను. చిచి, నేనెంత మోసపోతుని, నువ్వు నన్నెంత మోసపుచ్చితివి. నాకు ఈ సంగతి మొదటే తెలిసించునే ఇంత చేసాడు దానని కాను కదా. అయ్యో పాపము, ఆ సంధిమతి ఎంత దిగులు పడిందో. పురుషుడు కాని పురుషాకృతిని పెండ్లాడి ఆమె ఎంత అటమటించిందో. ఓయే దుర్జనుడా, నువ్వు శివభక్తుడవా? నీకు అనేకములైన తంత్రములు తెలియనా? నీకు కొందరు యోగినులను శాకిన్యాది గ్రహములను వసులయ్యుందిరా. ఇదొక జన్మయా? భీష్ముడు శిఖండి ముఖమే చూడడట. నా పాపం కొలిది నేను శిఖండిని ఆపాదమస్తకము చూచితిని అంది. దీని ప్రకారము మనకు అర్థమైనది ఏమంటే అతను నపుంసకుడు అని అర్థమైంది. సరే, ఇప్పుడు నవలలోని 6వ అధ్యాయం అండి. అది కృష్ణాష్టమి. గాఢాంధకారం, పొద్దు కుంకక ముందే గాఢాంధకారం. దిల్హా రాజసేవకు వచ్చాను. వచ్చిన తర్వాత సుగ్గలా వెళ్ళిపోయాను. రాజు దిల్హాని పిలిచాడు. రాజు ఆ నలుగురిని పిలుచుటయు మాట్లాడుటయు ఎప్పుడో కానీ ఉండదు. దిల్హా వచ్చి పక్కన నిల్చుండెను. రాజు ఇలా ఊహించాడు. రాజభటులు రాజసేవకులు తమ అధికారి యందు భక్తి విశ్వాసంతో ఉందురు కాన రాజులు అధికారులు బతుకుచున్నారు. సేవ ఎంతయు రాజును రాజు అనుకుని అనుసరించును. సేనాపతి అని గౌరవించును. వినయము నెరపును. వారి విశ్వాసం మీద ఆధారపడి బతుకుతున్న రాజులు అధికారులు వారి మీద దురధికారం చేయుదురు, వారిని చంపింతురు, వారిని శిక్షింతురు. ఒకడు రాజునకు ఎదురు తిరుగును, తక్కిన వారు రాజు యందు విశ్వాసం కలిగి ఉందురు. వీరి చేత రాజు వాడిని చంపించును. రాజు స్వయంగా అంత వీరుడా?
ఏ తద్భవన రక్షణం చేయుచున్న ఈ నలుగురును మహాశౌర్య సంపన్నులు. వీరి ఎదుట ఎవ్వరూ నిలవలేరు. ఈ నలుగురిలో ఈ దిల్హా మరియు విచిత్రమైన వ్యక్తి. ఈ స్త్రీలను నేను వెదికించి తిని, వారికి విద్య నేర్పించి తిని, వారు నా కోటలోనే ఉండవలేను, బయటికి పోరాదు, వారి ఉనికి ఎవరికి తెలియరాదు. వీరు నాకు రహస్య రక్షక స్థానములుగా చేసి తిని. దిల్హా కోటలో ఉండదు, మొదటనే అది నియమము. కానీ పౌలు తానెచ్చటికి పోయినను తాని ప్రధాన రక్షక స్థానంలో 4వ భాగమని ఎవరికి తెలియకుండా ఉందునని మాట ఇచ్చింది. ఆ మాట మీద 20 ఏండ్లు నిలిచినది. ఇంకా తొలగిపోవును అన్న భయము లేదు. ఆనాడు పడవలు నాకేదో ఆపద జరిగినట్టు నేను ఒక బాధాస్వనము అభినయించగా ఆమె ఖడ్గము నా చుట్టూను పరిభ్రమణం చేసినది అనుకొని రాజు పక్కన నిల్చున్న దిల్హాతో ఇట్లన్నాడు, బొప్పట్టును భార్యను ఎరుగుదువా అని. దిల్హా ఎరుగుదును అంది. ఎట్లెరుగుదువు అని రాజు అడగ్గా, నేను ఆమెకు ఖడ్గ విద్య నేర్పి తిని, రాజనీతి నేర్పి తిని అంది. రాజు నివ్వెరపోయాడు. మరలా కొంతసేపటికి రాజు ఇట్లన్నాడు, నీవెవరో ఆమె ఎరుగునా? ఆమె ఎరుగదు అంది దిల్హా. రాజు నిట్టూర్పు తీసుకొని ఇలా అన్నాడు, ఆమె సంధిమంతుడిని చూడవలనని కోరింది. సంధిమంతుడు అనగా సంధిమతి భర్త. సంధిమతి అనగా విదయనాడు ముక్కలు చేసి రాజు చేత దహనం చేయబడిన స్త్రీ. బపట్టుని భార్య పేరేమి? దిల్హా అంది, కల్హార మాలిక అని. ఆ కల్హార మాలిక సంధిమంతుని చూచుటెందులకు అని రాజంటే దిల్హా అంది, మహారాజా, నేను తమ అంగరక్షకురాండ్రలో ఒకరితను. నాకు ప్రపంచంతో సంబంధం లేదు. మీ ప్రాణములకు నా ప్రాణం అడ్డం వేయట నా ధర్మం. నా ప్రాణం అనగా 100 ప్రాణముల పెట్టు. మేము మంత్రులము కాము, సేనాపతులము కాము, మీకు పురోహితులము కాము, బిడ్డల వంటి వారము. మమ్మ రాజ్యాంగంలోనికి దించుట తండ్రి బిడ్డను పాడు చేసుకొనుట అంది. రాజన్నాడు, తండ్రి బిడ్డను పాడు చేయుట తండ్రి సుఖంగా ఉన్నప్పుడు జరుగును, ఆ తండ్రి మూర్ఖుడైనచో జరుగును. తక్కిన ముగ్గురు నీవలే మహా ఖడ్గ విద్యా నిపుణులు. నువ్వు బొప్పట్టుని భార్యకు యుద్ధనీతి నేర్పితివి, రాజ్యాంగం చెప్పితివి అని నువ్వే అంటివి కదా. తక్కిన ముగ్గురికి విద్యలు తెలియవు. రాజు యొక్క మేలు కొరకు ప్రజలందరూ తమకున్న సర్వశక్తులను వినియోగింపవలేను. అది ప్రజల ధర్మం. బిడ్డలైనను తండ్రిని తమ సర్వశక్తులు ఉపయోగించి రక్షించవలను అని అంటే దిల్హా మాట్లాడలేదు. మళ్ళా రాజులా అన్నాడు, నిన్ను గురించి నాకేమీ తెలియదు. నీ రాజభక్తిలో లేసమైనను లోపం లేదనియే నాకు తెలియను. పగలు ఎట్లు పోదువో, ఎక్కడ ఉంటావో, పొద్దు కుంకు వరకు ఎట్లు వస్తావో, భోజనం ఎలా చేస్తావో నాకేమీ తెలియదు. 20 ఏండ్లు ఎట్లు బతికితివో నాకు తెలియదు. నీ తక్కిన చిన్నప్పటి సంగతి నాకేమీ తెలియదు. తక్కిన ముగ్గురు కోటలో భోజనం చేయుదురు. వారి అభ్యాసములు వ్యాయామములు కోటలోనే జరుగును. నీ సంగతి నాకు తెలియదు. నేనెప్పుడూ నిన్ను అడగలేదు. తక్కిన ముగ్గురికి ఏమీ తెలియదు. నీకు బహు విషయములు తెలియనని నాకు తెలియను. నేనేమి ఊహింతునో నీకు తెలియను. తదనుగుణంగా ఎన్నిసార్లు ప్రవర్తించితివి. ఈమెకు ఎలా తెలియను అని నేను ఊహించితిని. నీ అందేవో కొన్ని దివ్యశక్తులు ఉండవలేనని భావించితిని. నీ సంగతి నేను ఎవరికి చెప్పుదును? ఇది వరకు చెప్పలేదే. నిన్నెప్పుడు ప్రధాన ద్వారం నందు ఉంచుదును. మొన్న నిన్ను తీసుకొని పోతుని, తేజలాదీనను తీసుకొని పోలేదు. నేను అడిగినది నీకు తెలిసించో చెప్పుము. బలవంతం లేదు. కల్హార మాలిక సంధిమంతుని చూచుటకు ఎందుకు పోయినది? దిల్హా అంది, సంధిమతి ఆస్తికలు కల్హార మాలికకు దొరికెను. వాటిని సంధిమంతునికి చూపుటకు పోయి ఉండును అంది. అప్పుడు రాజు అన్నాడు, ఇందు 2 ప్రశ్నలు ఉన్నవి. ఆ అస్థికలు ఆమెకెట్లు దొరికెను? వాటిని సంధిమంతునికి చూపినందున ప్రయోజనమేమి అని. అప్పుడు దిల్హా అంది, మహారాజా, శ్మశానంలో పంచమి అని పేరు గల ఒక పంచమ బాలిక ఉంది. దానికి తల్లి లేదు, తండ్రి ఉన్నా లేనట్టే. అనాథ ప్రేత సంస్కారములు జరిగినప్పుడు ఆ పిల్ల ఆ భూమికలను పోగు చేసి దూర బంధువులు ఎవరైనా ఉన్నచో వారికిచ్చి డబ్బులు తెచ్చుకొను. ఆ పంచమి అమ్మబోయి ఉండును, ఈ కల్హార మాలిక కొని ఉండును అని. అవి రాజు అన్నాడు, అవి సంధిమతి కీకసములని
ఇక్కడ కీకసములు అంటే అస్థికలు. ఇది ఒక కొత్త పదం అండి. అవి సంధిమతి కీకసములని పంచమికి ఎట్లు తెలియను, కల్హారమాలకి ఎట్లు తెలియను అంటే దిల్హాంది పంచమి ఏదో చెప్పి ఉండును, కల్హారమాలిక కొని సంధిమంతునికి చూపించి బెదిరించుటకు వెళ్ళి ఉండును అని. ఏమని బెదిరించును అని రాజంటే దిల్హాంది ఊహించుటయే కదా. ఈనాడు పొద్దు కొంకినది, రాత్రి 2 జాముల తర్వాత శ్మశానంలోకి కల్హారమాలిక వెళ్ళునట. పంచమితో చెప్పినదట. పంచమి వెళ్ళి ఆమెను శ్మశానంకు తీసుకుని వెళ్ళునట. పంచమిని నువ్వెవరినైనా యోగులు నెరుగుదువా అని అడిగినట. ఇది ఒక వార్త, నాకు పంచమి చెప్పింది అంది. రాజన్నాడు, నిన్నచ్చట చూచించో కల్హారమాలిక గుర్తుపట్టును. నువ్వు గురువవు, ఆమె శిష్యురాలు. నీ ఆమెకు గురుభక్తి ఉండును, నీకు ఆమె యందు శిష్యవాత్సల్యం ఉండును అంటే దిల్హాంది అదేమీ లేదు. నేనెవరో తెలుసుకుంటాక ఆమె ప్రయత్నం చేసింది. నన్ను బంధితురాలను చేయుటకు ప్రయత్నం చేసింది, నన్ను వధించుటకు కూడా ప్రయత్నం చేసింది. నేను ఆమెతో చెప్పి తిని, నువ్వు గురుద్రోహం చేసితివి, నీ యందు నాకు శిష్యవాత్సల్యం ఉండనక్కర్లేదు, నువ్వు నాకు ప్రతిస్పర్ధినివిగా అంటే పోటీదారుగా ఉండదల్చించు, నేను నిన్ను సంహరింతును అని. అప్పుడు ఆమె ఏమంది అని రాజంటే దిల్హాంది ఆమె మాట్లాడలేదు. ఆమె నా అంతటి ఖడ్గ విద్యా నిపుణురాలు అనుకుంటోంది. నిజానికి అవును, కానీ నన్ను మించలేదు అని. అయినచో నేడు కూడా మనం శ్మశానం పోదుమా అని రాజు అడిగితే మహారాజులు రావద్దు అంది దిల్హా. అనగా నువ్వు పోచుంటివా అని రాజంటే తమ అనుమతి అడగవలనని అనుకున్నాను, ప్రసంగం అలాగే తిరిగింది అంది దిల్హా. అచ్చటి నీకేం పని ఉంది అని రాజంటే దిల్హా అంది, నా రాజును నేను రక్షించుకొనవలేను. నా రాజునకు కొంత అపకారం జరిగే ప్రయత్నం అచ్చట జరుగునని నాకు సందేహం ఉంది. అంచేత అచ్చట ఏమి జరుగునో నేను తెలుసుకొనవలను అంది దిల్హా. కల్హారమాలికను బంధించుము, దాంతో సరిపోదా అని రాజు అంటే దిల్హాంది ప్రస్తుతము సేనలో ఎక్కువ భాగము, రాజ్యాంగ వ్యవహారంలో అధిక భాగము బొప్పట్టుని చేతిలో ఉన్నవి. వాణ్ణి క్రమక్రమంగా తొలగించిన కానీ కల్హారమాలికను బంధించరాదు అంది దిల్హా. నీవు ఒక్కరితవే వెళుదునందువా, మరి ప్రాగ్ద్వారం నందు అంటే తూర్పు వాకిలి ఎందు ఎవరు ఉంటారు అంటే పశ్చిమ ద్వారం నందున్న ఉద్దా వచ్చి ఉండును, సుగ్గల పశ్చిమోత్తర ద్వారముల మధ్య తిరుగుచుండును అని. నువ్వు మళ్ళా ఎప్పటికొత్తువు అని రాజు అడిగితే తెల్లవారులోపుగా వత్తును అంది దిల్హా అని. దిల్హా తన గుహకు పోయింది. అచ్చట ఈశానుడున్నాడు. ఆ గదిలో మరి ఎవరో తిరుగుచున్నట్టుంది. ఈశానుడు ఇలా అన్నాడు, ఈ గుహలో వీరయోగి సింహుడు తిరుగుచున్నట్టున్నాడు, నాకు కనిపించట్లేదు. అతడు నాకు కూడా కనిపించని శక్తిని సంపాదించినట్టున్నాడు. నాకు అప్సర స్త్రీలు కనిపింతురు, శివశక్తులు కనిపింతురు, గొప్ప యోగులు కూడా కనిపింతురు, సిద్ధులు కనిపింతురు. ఈ వీరయోగి సింహుడు ఏ ప్రక్రియ శక్తి చేత నాకు కనిపించని శక్తి సంపాదించాడో అన్నాడు ఈశానుడు. ఆయన్నే అడుగుము అని దిల్హా అంటే అడగనక్కర్లేదు, ఇదిగో కనిపిస్తున్నాడు అన్నాడు ఈశానుడు. అప్పుడు వీరయోగి సింహుడు అన్నాడు, కనిపించుకొనగల శక్తి నీకుండి దిల్హాని అడుగుదు విందులకు, నేను ఆ ప్రక్రియ ఉపయోగించి తిని, ఆ ప్రక్రియ నీకు విదితమగునో కాదో అని తెలుసుకొంటకు చేసి తిని. నీవు సాధించిన యోగములలో ఇది కూడా ఉన్నది, కానీ మనం ఇచ్చటికి ఎందుకు చేరుతామో దిల్హా చెప్పవలేను అన్నాడు. అప్పుడు దిల్హా ఇలా అంది, ఏమీ లేదు, నువ్వు ఆనాడు పంచమి అన్న పంచమ బాలికను కోటలోని చెరసాలకు తీసుకొని పోతివి, అచ్చటి నుంచి రాజపురుష వీధికి తీసుకొని పోతివి. ఆమె ఏం చేసిను, అస్థికలు అమ్మెను. ఆ అస్థికలు సంధిమతి అన్న స్త్రీవి. ఆ సంధిమతి సంధిమంతుని భార్య. సంధిమంతుని గురించి ఈశానుడు చెప్పును అని. ఈశానుడు అప్పుడు సంధిమంతుని గురించి చెప్తున్నాడు. సంధిమంతుడు మహాపురుషుడు, నిస్పృహుడు, తత్వజ్ఞాని, గొప్ప రాజనీతివేత్త. అతడు పితృపరంపరాప్రాప్తమైన మంత్రిత్వంను పొందాడు. అంటే వంశపారంపర్యంగా మంత్రిగా అయ్యాడనమాట. అతడు మంత్రిత్వంకు వచ్చినంతనే రాజ్యంను భద్రం చేశాడు. దూరపు కోటల్లో ఉన్న రాజప్రతినిధులు కప్పంలిచ్చు వేళకు వినయవంతులు, తక్కినప్పుడు స్వతంత్రులు. వారు యథేచ్ఛంగా ప్రవర్తింతురు. రాజు కొంత సేననిచ్చి
ఒక వీరుడైన సేనాపతితో వారి వద్దకు పంపినప్పుడు వారు వినయవంతులు. సర్వదా రాజసైన్యములు దూరం నుందున్న 10-15 కోటల ఎందెట్లుండును. ఈ కాశ్మీర్ దేశమంతయు నదుల చేత నిండి ఉంది. ఒక్కొక్క నది సంవత్సరంకు 3-4 సార్లు వరదల మీద ఉండును. ఒకానొక నది పొంగినచో 2 వైపులను 25-30 యోజనముల మేర జలావృతమగును. పల్లెలు ఘోషించును, సస్యములు మునిగిపోవును, అంటే పంటలు మునిగిపోవును. అట్టి సమయంలో ఒక దుర్గాధిపతి ఎదురు తిరిగించో రాజసైన్యములు పోలేవు. 2 నెలలు 3 నెలలు నది వరదలు తీయవలేను, ఎదురుచూచుచుండవలేను. దూరపు దుర్గముల యందు రాజాజ్ఞ సరిగా పాలింపబట్టలేదు. దుర్గాధిపతులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రజల నుండి పన్నులు తీసుకుని ఆ ధనమును నిల్వ చేయుదురు. ఆ ధనము కొన్ని కోట్లు చేరించో వారు స్వతంత్రులగుదురు. ఇరుగు పొరుగు రాజుల సహాయం అడుగుదురు. పొరుగు దేశంలో సేనలు వచ్చును. అప్పుడు రాజు తన కింద దుర్గాధిపతులను అదుపులో పెట్టినట్టు కాదు, పెరరాజుతో యుద్ధం చేసినట్లు. సంధిమంతుడు ప్రధానమంత్రి. అతడు మంత్రిత్వం చేసినది ఎన్నాళ్ళు? 6-7 ఏండ్లు. అతడు పెద్ద సైన్యమును చేకూర్చెను. అన్ని దుర్గముల యందును నిత్యము రాజసైన్యం కొంత ఉండును. ఆ సైన్యాధిపతి ఉండును. దుర్గాధిపతి ఏ పని చేసినాను సైన్యాధిపతితో కలిసి చేయవలేను. సైన్యాధిపతికి తెలియకుండా చేయరాదు. ఈ సైన్యాధిపతులు ఎవ్వరూ ఒక చోట ఉండరు. 7-10 నెలల్లో జరిగినప్పటికీ మరి ఒక చోటికి మార్చబడుదురు. కనుక దుర్గాధిపతియు సైన్యాధిపతియు కలిసి ద్రోహం ఎన్నోటకు వీలుండదు. ఇట్లు చేయనప్పటికీ దవ్వులనున్న అధిపతులకందరికీ కోపం వచ్చెను. సంధిమంతుడి మంత్రిగా తొలగింపవలేనని ఊహ పుట్టింది. దానికి అనుకూలమైన ప్రయత్నములు రాజధాని యందు చేయవలేను. ఇచ్చట ఒక మంత్రిని వాళ్ళు పట్టుకొనవలేను. ఆ మంత్రి బొప్పట్టుడైనాడు. రాజునకు సంధిమంతుని మీద గొప్ప అభిమానం ఉంది, ఆదరం ఉన్నది, గౌరవం ఉన్నది. రాజును కట్టి గౌరవము సంధిమంతుని యందు లేంచో సంధిమంతుడు ఎప్పుడో వధింపబడేవాడు. ద్రోహం దించిన దుర్గాధిపతులు బొప్పట్టునితో మాట్లాడరు. బొప్పట్టునకు ధైర్యం చాలలేదు. మరియు బొప్పట్టునికే సంధిమంతుడు అన్నచో గొప్ప గౌరవం. ఆ దుర్గాధిపతులు తొట్టతులతో బొప్పట్టునితో రాజు యొక్క కోట యందు రహస్య స్థలములందు మాట్లాడరు. ఒకనాటి రాత్రి వారి ఇంటికి వెళ్ళిరి. అక్కడ బొప్పట్టుని భార్య ఉంది. ఆమె పేరు కలహారమాలిక. పంచమి అస్తుల నమ్మది ఆమెకే. నువ్వు దూరం నుండి చూచుందు. ఆమెకు ఇప్పుడు 50 ఏండ్ల వయసు. 25 ఏండ్ల స్త్రీ వలె కనిపించును. ఆమెకు తెలియకుండా బొప్పట్టుడు ఏ వ్యవహారంను చేయలేడు. ఆమె బొప్పట్టుడిని వంచినది. దుర్గాధిపతులకు వాగ్దానం చేసింది. అప్పటి నుంచి 6 నెలలు తిరక్క మునుపు సంధిమంతుడిని చంపించడానికి ప్రయత్నించింది. కానీ రాజు అప్పుడు అతని సంపదను మాత్రమే హరించెను. ఆమె ఎట్లు చేసిందంటే, రాజులు భోగపరాయణులు, స్త్రీలోలురు. ఈ రాజు మిక్కిలి స్త్రీలోలుడు. అతని దగ్గర విటులు ఉండేవారు. వారు సంధానకర్తలు. రాజు వారితో తాగి తందనాలాడేవాడు. అందులో 2 ప్రధాన విటులు కలరు. ఒకని పేరు తక్కీయుడు, రెండవ వాని పేరు మమ్ముడు. వారిద్దరూ చండ ప్రచండులు. సంగీత విద్య బాగుగా తెలిసినవారు అనటకు వీల్లేదు. ఏలయనగా సర్వ విద్యలకు 2 దశలు ఉండును. ఒకటి రసాత్మకమైన దశ, రెండవది వినోద దశ. ఈ వినోద దశ కల విద్యకు దేశీ విద్య అని పేరు. రసాత్మకమైన దశా స్వరూపము పండితులకే తెలియను, అభ్యాసం చేసిన వారికే తెలియను, నీచ ప్రకృతి లేని వారికి తెలియను. ఈ రెండవ విద్య జనసామాన్యం కొరకు ఏర్పడును. జనసామాన్యంలోనే పుట్టును, అచ్చటనే పెరుగును. దానికి కూడా బహుదశలు ఉండును. ఉత్తమ మధ్యమ అథమాథమ దశలు ఉండును. ఇవి 4 దశలు. ఈ దేశీ విద్య యొక్క చివరి 2 దశలు ఘోరమైనవి, అసంస్కారులకు ప్రియమైనవి, కామ క్రోధ లోభ మోహాది గుణములను రెచ్చగొట్టునవి. ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ లాగా అనుకోండి. అవి అహంకార స్థానీయములు. తక్కియ మమ్మలు సంగీత విద్య యొక్క చూచినది 2 దశల పారమ్యము ఎరిగినవారు. రాజుల పెంపకమే చమత్కారం. ఒక మహారాజు కొడుకు యొక్క విద్యను గురించి శ్రద్ధ అవలంబించనిచో వాడెట్లు చెడిపోవునో భగవంతుడు ఎరుగును. వాడు సేవకుల చేతిలో పెరుగును, దాస స్త్రీల పంపకంలో ఎదుగును. వానికి సహజంగా వయస్సు రాకముందే నీచ జాతులలో దైనందినముగా వాడడి
అసభ్యోక్తులు అంటే అన్నీ గలీజు మాటలన్నీ వానికి వచ్చును, అసభ్య చర్యలన్నీ వానికి తెలియను. వయస్సు రాని వేళకే జీవుని యందు నిగూఢమైన కామమును దుష్ట పరిచారకులు వాని యందు వృద్ధి పొందింతురు. ఈ అథమ సంగీతం అన్నచో వానికి మక్కువ ఏర్పడును. వయసులో ఉన్న బాలికలకు చోరుక బాహ్వాదులు వాని యందు ప్రదర్శింపబడి వానికి వెర్రులెక్కించును. తక్కియ మమ్ములు ఆ ఉద్యోగం యందు నియమింపబడ్రి. రాజునకు వయసు వచ్చి వారి చేత పలుమంది అందకత్తెలు చేయబడి రాజు మీద తక్కియ మమ్ములకు అధికారం ఏర్పడింది. కల్హారమాలిక వారి ద్వారా తాను రాజు మీద అధికారం సంపాదించింది. రాజు కల్హారమాలికను ఎరగడు. ఆమెను గూర్చి తక్కియ మమ్ములు రాజుతో చెప్పరాదు, ఆమె రాజు కంట పడరాదు. ఏ దుర్నీతులు తక్కియ మమ్మలు రాజుకు ఉపదేశింతురో బప్పట్టుడు పోయి వాణిని రాజుతో చెప్పవలేను. కల్హారమాలిక కొన్ని దొంగ కాగితములు సృష్టించింది. వాణి మీద సంధిమంతుని స్వహస్తాక్షరములుండును. దీని వెనుక ఒక రహస్యం ఉన్నది. సంధిమంతుల దాంపత్యము చిత్రమైనది. వారి జాతకములు విలక్షణమైనవి. సంధిమంతుడు పురుషుడు కాదు, పురుషాకృతి కలవాడు. సంధిమతి భవిష్యత్తున రాజ్యము చేయుటకు నిర్ణయింపబడింది. అది ఎప్పటి మాట? సంధిమంతులు ఇద్దరునూ చనిపోవలేను. అప్పుడు జరిగిడి కొన్ని పరిస్థితులు నాకు కూడా తెలియవు. నేను వీనిని విజ్ఞాన కల్హార దత్తోపాసన చేత విజ్ఞాన కల్హార దత్తుని ప్రసన్నుణ్ణి చేసుకుని వాని నుండి గ్రహించి తిని. ఆ దత్తునకు ఇంతకంటే తెలియదు. పైవి మరియు దేవరహస్యములు. ఇక్కడ ఈయన ఈశానుడు చెప్తూ ఉన్నాడు, విజ్ఞాన కల్హార దత్తోపాసన చేశాను అని. ఈ విజ్ఞాన కల్హార దత్తుడు అంటే ఒక యక్షుడు అయి ఉండొచ్చు. యక్షుడో ఇది మొత్తానికి మానవుడు కాదు అని. కల్హారమాలిక సంధిమంతుని స్వహస్తాక్షరములు ఎట్లు సంపాదించిననగా ఆమె సంధిమతితో స్నేహం చేసింది. ఆ భార్యాభర్తలను ఇద్దరినూ చూడవలేను. వారు కవల పిల్లల వలె ఉందరు. ఆమె స్త్రీ, అతడు పురుషుడు, ఇంతే భేదం. ఇతనికి మీసములుండును, ఆమెకు ఉండవు. ఆమె ఉరమునందు స్త్రీ లక్షణములు ఉండును, ఇతనికి ఉండవు. లోకధర్మం అనుసరించి ఆమె స్త్రీ వేషం ధరించును, అతడు పురుష వేషం ధరించును. తెర వెనక నుండి మాట్లాడుచున్నచో ఇద్దరిలో ఎవరు మాట్లాడుచుండ్రో తెలియదు. ఇతడెంత పండితుడో ఆమె అంత పండితురాలు. ఇతడెంత రాజనీతివేత్తయో ఆమె అంత రాజనీతివేత్రి. ఇతడెంత యుద్ధాది వ్యూహ నిర్మాణ చతురుడో ఆమె అంత చతుర. ఇతనికి తెలిసినది ఆమెకు తెలియంది ఒక్కటే కలదు. ఇతడు ఖడ్గ విద్య నేర్చెను, ఆమె నేర్వలేదు. ఇతడు డాలును కత్తియు పుచ్చుకొని యుద్ధంలోనికి పోగలడు, ఆమె పోలేదు. ఆమెను మించి ఇతనికి తెలిసిన విద్య ఇది. దూరపు దుర్గాధిపతులను ఇట్లా అదుపులో పెట్టననగా ఆ పని చేయించినది సంధిమతి. ఎందుకు చేయించినదనగా ఈ రాజు యొక్క అనంతరము నందు సంధిమతి రాజ్యాధికారి అగునట. అది వేరే విషయం. తనకు రాజ్యము కైవసమగు వేళకు రాజ్యం నందంతయు బ్రహ్మాండమైన ఆజ్ఞ నిండించి ఉండవలనని ఆమె ఊహ. అదలా ఉంచుము. సంధిమంతుల లక్షణములే ఒకటి కాదు, వాగ్నిస్వానమే అంటే గొంతుక ఒకటి కాదు. ఇద్దరు ఒక్క రీతిగా నడుతురు. మరియు వ్రాసించో ఇద్దరి హస్తాక్షరంలో ఒక్క పోలికగా ఉండును. కల్హారమాలిక 2 ఏండ్లు కష్టపడి సంధిమతి వద్ద శిష్యత్వంనకు కుదిరింది. ఆమెను ఎంతో నమ్మించినది. శిష్యత్వం చిలిమిగా ఏర్పడింది. ఒకప్పుడు హేళగా కల్హారమాలిక ఇలా అంది, భగవంతుని నామము 10 సార్లు ఉచ్చరించు భగవత్ప్రీతి అగును కదా. భర్త నామం ఎలా ఉచ్చరించరాదు? భర్త యొక్క పేరు చెప్పనే కూడదందురేమి అనగా సంధిమతి చెప్పకూడదు కానీ రాయవచ్చు అంది. కల్హారమాలిక తన భర్త పేరు 100 సార్లు రాసింది. సంధిమతిని తన భర్త పేరు రాయమన్ను. ఆమె వ్రాయలేదు. సంధిమతి యొక్క లిఖితాక్షరములు మిక్కిలి పొందికగా ఉండుననియు ఆమె మూర్తి అంతయు దాని యందు ప్రతిఫలించుననియు ఏవేవో చెప్పి సంధిమతి చేత సంధిమంతుని పేరు 10-12 కాగితముల మీద రాయించెను. సంధిమతి ఇందులోని రహస్యం తెలుసుకోలేదు. సంధిమంతుడి మీద ద్రోహం చేయుటకు కల్హారమాలిక ఈ పత్రములను వినియోగించెను. ద్రోహులైన వారి లేఖలు సులభంగానే సంపాదించింది.
వానికి సమాధానములు తాను నిర్మించెను. సంధిమంతుని పేరు అతని స్వహస్తాక్షరములతో ఆ పత్రం మీద పైననో నడుమనో కిందనో సంతరింపబడినట్టు చేసెను. రాజముద్రలు రాజాధికారి వ్యవహార భవనంలో ఉన్న అధికారిని మోహపెట్టి సంపాదించెను. ఇది చాలక తక్కియ మమ్ముల చేత రాజుకు అబద్ధములు చెప్పించెను. ఒకానొక లోకోత్తర సౌందర్యవతి ఉన్నదని ఆమె పేరేదో చెప్పుట, ఆమెకును సంధిమంతునకు సంబంధం ఉన్నదనుట, సంధిమంతుడు ఆమెను రానిచ్చుట లేదనుట, ఇంకొక స్త్రీ సంధిమంతుని చుట్టంల బాలిక, ఆ బాలికను రాజు కోర్చున్నాడని చుట్టంలకు తెలిసెను. వారు పోయి సంధిమంతుడితో మొరబెట్టుకుని సంధిమంతుడు వారికి అభయహస్తం ఇచ్చెను. ఎంత అహంకారంగా మాట్లాడినాడు! రాజు తన చేతిలో ఉన్నాడట. తాను తలుచుకున్నచో దవ్వున ఉన్న దుర్గాధిపతులందరూ ఒక్కసారి రాజునకు ఎదురు తిరుగుదురట. అసలు రాజ్యము జయేంద్రునిది కాదట. జయేంద్రుడు విజయధరాధిపతి కొడుకు ఒకటి చేత రాజైనాడు కానీ మరొక కారణం లేదు. విజయుని పూర్వము తుంజునుడు మహారాజు. ఆ తుంజునుడు మహాశక్తిమంతుడు, గొప్ప దేవతా శక్తులు కలవాడు, సారస్వత ప్రియుడు. వ్యాసమహర్షి అవతారమైన చండకుడు అన్న కవి అతని ఆస్థానంలో ఉండేవాడు. అతని గురించి ఎన్నో కథలున్నవి. అతనికి సంతానం లేదు. ఎచ్చటనో దూరపు రాజవంశం ఉండగా ఆ వంశం నుండి తెచ్చి విజయుని పట్టాభిషేకం చేశాడు. విజయుని వంశం కంటే సన్నిహితమైన రాజవంశం ఉన్నది. ఆనాటి మంత్రులను ప్రజలను అన్యాయం చేసి విజయునకు రాజ్యం ఇచ్చిరి కనుక మహారాజా, జయేంద్రుడమైన నీకు న్యాయంగా సంప్రాప్తించిన రాజ్యం కాదట. దవ్వునందు ఒక దుర్గాధిపతి ఉన్నాడట. అతని రాజ్యము అతనిదట. అతని కొడుకు తర్వాత రాజ్యంకు అధికారగుటకు పెంచబడుచున్నాడట. ఈ మొదలైన కల్పనలతో మృషా ఆరోపణములతో అంటే లేనిపోని ఆరోపణలు నిందలుతో ఆనాడు నిత్య స్త్రీలోలుడైన రాజునకు సంధిమంతుని యందు మనసు విరుగునట్టు చేశారు. అతన్ని వధింపమన్నారు. జయేంద్రుడు సహజంగా సత్పురుషుడు. విటుల మాటల చేత, స్వార్థపరులైన కొందరు మంత్రుల మాటల చేత చెడిపోయిన వాడే కానీ అతని జీవలక్షణంలో అన్నామక ద్రవ్యం ఉన్నది. అందుచేత సంధిమంతుడిని దరిద్రుని చేశాడు. మరలా ఒకసారి కలహారమాలిక సంధిమంతుడిని చంపించుటకు ప్రయత్నించెను. అప్పుడు రాజు సంధిమంతుడిని చెరసాల్లో మాత్రమే ఉంచెను. ఇంతకు మించి మహా విషయం ఒకటి ఉన్నది. సంధిమతి సంధిమంతులు పరమశివభక్తులు, శాంభవి పూజాపరులు. శాంభవములైన విద్యలు మిక్కిలి ఉన్నవి. కొన్ని శాంభవములైన విద్యలు బౌద్ధ విద్యలను కలిసి విచిత్ర చిత్రములైన తంత్రములుగా బయలుదేరినవి. ఆ తంత్రములు మంత్రములతో కొత్త దేవతలు రూపొందుట జరిగిన. వైదిక మతములందలి కొన్ని తంత్రములు బౌద్ధులు తమ తంత్రములుగా మార్చుకొనిరి. మంత్రములివే, తంత్రమిదియే. వారు పేర్లు వేరుగా పెట్టుకుందురు. వారికి అనేకులు బోధిసత్వులు కలరు. భిన్న బోధిసత్వుల స్వరూపములు భిన్నములుగా ఉండును. అట్లా కల్పింపబడిన బోధిసత్వుల జీవితములకు అనుగుణ్యమైన మంత్రతంత్రములు కల్పించుకొని రూపకల్పన చేసి వారు హోమాదులు చేసుకుందరు. నీది ఏ సిద్ధాంతమైనను సృష్టి యందు ఒక నియమం కలదు. ఒక తంత్రం నందు ఒక శక్తి ఉంది, ఒక మంత్రం నాకు ఒక సిద్ధి ఉంది. ఈ శక్తులను సిద్ధులను పరమ విశ్వాసం అనుసరించి ప్రవర్తించును. పరమేశ్వరుడు నారాయణుడు. సిద్ధులు తదభిముఖంగా ప్రసరించును. అప్పుడు వైష్ణవి శక్తులు విజృంభించును. పరమేశ్వరుడు ఈశ్వరుడైనచో శాంభవములైన శక్తులు విజృంభించును. మతము బౌద్ధ మతము. వారు శూన్యవాదులు. వారి సిద్ధులు సిద్ధికి ఎంతవరకు ప్రమాణం ఉన్నదో అంతవరకే పోవును. శివకేశవపరమైన ఉత్తాల స్థితికి పోవు. ఓయి వీరయోగి సింహ, నీవు శాంభవ బౌద్ధమైన మంత్రతంత్ర క్రియారూపమైన దివ్యాకృతివి. నీ శక్తి ఎంతవరకు పరిమితమై ఉన్నదో నీకు తెలియను. ఆ సంధిమతి సంధిమంతులు సమృద్ధిగా సంపద ఉన్నది కనుక బిట్టు హోమములు చేసిరి, తంత్రములను పాలించిరి, యంత్రములను స్థాపించిరి, మంత్రములను జపించిరి. అంతయును వారు చేసిన ప్రయత్నం 6 ఏండ్లు. వారికి ఏ సిద్ధులను సిద్ధింపలేదు. అన్నీ నడుమనే విరిగిపోయినవి. మరి 10 ఏండ్లు వారి సంపద వారికి ఉన్నచో తత్ సిద్ధులను పొందడివారు. ఇట్లుండగా వారికి ఒక సంగతి తెలిసింది. వారి సిద్ధి యొక్క స్వరూపం ఎట్టిదనగా రాజగుటకు సంధిమతి జన్మించింది. అనగా సంధిమతి యందున్న జీవుడు రాజగును.
సంధిమతి స్త్రీ కనుక రాజు కాదు. ఎవరు రాజు కావలేను? సంధిమంతుడు కావలేను. ఇతడు పురుషుడు కాడు. ఈ శరీరంలో సంధిమంతుని జీవుడున్నాడు. ఇది పొసగనట్టు లేదు. దైవం ఎట్లు భావించినో తెలియదు. ఒక దుర్యోగం జరిగినది. సంధిమతి సంధిమంతులు ధ్యానమగ్నులై నిమీలిత నేత్రులై హోమకుండములకు ఎదురుగా కూర్చుని ఉండగా ఎవ్వరినో పోవుటకు వీలులేని స్థితి ఎందు కలహారమాలిక ద్వారపాలకులు అడ్డగించుచున్నను సంధిమతితో తన గల పరిచయాధిక్యం చేత పరిచారికలకు తాను నిత్యము లంచములు పెట్టుచున్న మొహమోటం చేత లోనికి తోసుకొని పోయిను. అప్పుడు హోమకుండం నుండి ఒక దీప జ్వాలామూర్తి ఉదయించెను. ఆ మూర్తి ఇలా అంది: సంధిమతి, జయేంద్రుని తర్వాత ఈ రాజ్యం నీది. కలహారమాలిక నివ్వెరపోయిను. ఆమెకు కోపం వచ్చెను. ఆమె పట్టుదల ఎక్కువ ఆయను. వారికి తెలియకుండా వెళ్ళిపోయిను. అప్పటి నుంచి ఆమె పరమ నిగూఢమైన ప్రయత్నములు చేయుచున్నది. నాకన్నీయును సరిగా తెలియవు. ఎప్పటికప్పుడు కలహారదత్తుని ప్రసన్నుని చేసుకుంట కష్టము. అతని విజ్ఞానము పరిమితంగా కనిపించుచున్నది. ఇప్పుడు పంచమి కథ వచ్చింది. ఆమెకు యోగులు కావాలనట. సంధిమతి యొక్క ఎముకలు తెచ్చుచున్నది. మనం ఇచ్చట ముగ్గురున్నాము. పంచమి ఆమెని గుహలోకి తెచ్చును. ఆమె ఏమడుగునో తెలియదు. వీరయోగి సింహుడు ఆమెకు కనిపింపడు. దిల్హాయు నేనును కనిపింతుము. వీరయోగి సింహుడు ఎట్లు చెప్పినా అట్లు చేయవలేనని నేను నిశ్చయించుకున్నాను. ఇలాగా మొత్తము సంధిమంతుని కథ, సంధిమతి కథ, కలహారమాలిక కథ అంతా ఈశానుడు వివరించాడు. అప్పుడు దిల్హా అంది: ఈశాన, నేను ఊరికే వీరయోగి సింహుని రమ్మంటును కానీ ఇందులో వీరయోగి సింహునకు కానీ నాకు కానీ ప్రసక్తి లేదు. ఆయన యోగి కాడు, కనిపింపడు. నేను యోగి నేను కాను. యోగి శబ్దమునకు నువ్వు ఒక్కడివే అర్హుడవు. వీరయోగి సింహుడు ఇచ్చటనే ఉండును. నీవేమి మాట్లాడదువో అతడు వించునే ఉండును. నేను పోయి అంతర్గుహలో ఉందును. తర్వాత నువ్వు వచ్చి ఏం జరిగిందో చెప్పవచ్చును అంది. ఈశానుడు అన్నాడు: ఏం జరిగిందో నేను తర్వాత చెప్పనక్కర్లే. యోగి సింహుడు 2 గుహలకు నడుమ నిల్చుండును. నువ్వు సమాధిలో ఉండుము. అతనికి తెలిసిందంతయు నీకు తెలియచుండును అన్నాడు. అలాగే అంది దిల్హా. పంచమి కలహారమాలిక వచ్చిరి. ఈశానుడు సమాధి మగ్నుడై కూర్చున్నాడు. పంచమి ఈశానుని చూపించింది. కలహారమాలిక పాదాచారం పడింది. గుహలో 10 గబ్బిలములు సంచరింపనారంభించెను. ఒక ఏదో పిట్ట చేత తరుముబడి ఒక పిట్ట గుహలోనికి ప్రవేశించి 2 వికారమైన ధ్వనులు చేసి గుహలో నుండి వెడలిపోయిన. ఈశానుడు గుహలో నుండి కదలలేదు. పంచమి కదలలేదు. ప్రాణాచారం పడిన కలహారమాలిక లేచి నిల్చుండెను. తర్వాత నిర్వాక్కుగా చాలాసేపు గడిచెను. కలహారమాలికకు తెల్లవారినేమో అన్న భయం కలుగుచుండెను. ఇంకా కొంతసేపట్లో తెల్లవారవచ్చును. అప్పుడు ఈశాన్యుని నోటి నుండి ఇట్లు వచ్చెను: నువ్వు ఒక మంత్రి భార్యవు. నీవు ఆనాడు భూమికలను కొనకుండా ఉన్నచో నీకు ఫలితం కలిగేది. అస్థికలను కొన్నావు, చెడిపోయినావు అన్నాడు. మళ్ళా మాట లేదు. బపట్టుడి భార్య వెళ్ళిపోయింది అక్కడి నుంచి. సరేనండి, ఇక్కడితో నవలలోని 6వ అధ్యాయం ముగిసింది. ఇక ఈనాటికి ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. ఇప్పుడు కథలో మనకు ఎక్కువ భాగం తెలిసింది. కలహారమాలిక ఉద్దేశము. కలహారమాలిక సంధిమంతుడిని మోహించింది. అతని ద్వారా కోరిక తీర్చుకోవాలనుకుంది, కానీ అతడు సమ్మతించలేదు. ఇక ఈశాన్యుడి వాక్యాల ప్రకారము సంధిమతి సంధిమంతుడు ఇద్దరూ కౌల పిల్లల మాదిరే ఉంటారు. భార్యాభర్తలుగా ఉన్నారు. వాళ్ళు ఒకే ఆత్మకు ఉన్న 2 శరీరాల్లాగా ఉన్నారు. ఇద్దరి గొంతుకలు ఒకటే, రాతలు ఒకటే, ఒక్క ఖడ్గ విద్య మాత్రమే తేడా. సరే, వీళ్ళు ఇద్దరిలో సంధిమతి రాజవుటకే జన్మించింది అని తెలిసింది. అది తెలిసిన కలహారమాలికకు ఉక్రోషం వచ్చింది. ఆ దైవాజ్ఞని ఎట్టయినా సరే సంధిమతి రాజు కాకుండా చేయవలేను అని నిశ్చయించుకుంది. తర్వాత సంధిమంతుడి మీద తన కసి అంతా తీర్చుకుంది రకరకాలుగా. అదంతా మనం చూసాము, విన్నాము ఈశాన్యుడి ద్వారా. ఇప్పుడు కలహారమాలిక వచ్చింది. ఈశాన్యుడిని యోగి అనుకుంది.
ఆయనకు కాళ్ళకు నమస్కారం చేసుకొని లేచి నిలబడింది. ఆయన ఏం చెప్తాడో విందామని. చివరకు ఈశానుడు ఆ మాట అనేటప్పటికీ ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అస్తికలను నువ్వు అనవసరంగా కొన్నావు, నీ ఫలితాన్ని నువ్వే చెడగొట్టుకున్నావు అన్న ఉద్దేశంతో మాట్లాడాడు ఈశానుడు. ఇక్కడ ఇప్పుడు మనకు ఈ భాగములో అర్థమైంది ఏమి, అసలుకు సంధిమంతుడు ఎవరు, కలహారమాలిక బొపట్టుని భార్య అని, కలహారమాలికకు సంధిమంతుడి మీద మనసు అయిందని, సంధిమంతుడు నిరాకరించాడని, అసలు సంధిమంతుడు పురుషుడే కాడని తెలిసింది కలహారమాలికకు. కలహారమాలిక సంధిమతి అస్థికలు కొనింది. అది ఏం చేయాలనుకునేందో తెలియదు. అసలు యోగిని ఎందుకు కలవాలనుకునేందో తెలియదు. ప్రస్తుతానికైతే తెలియదు. సరేనండి. ఇక మనము వచ్చే వారము 6వ భాగం చెప్పుకుంటాం కదా, అందులో మనకు తెలిసే అవకాశం ఉంది. మొత్తానికి ఇలాంటి కొంతమంది ద్వారా దేశద్రోహము, రాజద్రోహము జరగడానికి అవకాశం ఉంది. వీళ్ళు లోపలే కుట్రలు పన్ని ఈ రాజుని ఆ రాజ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రాజు యొక్క బలహీనతలు వీళ్లకు బాగా లాభిస్తూ ఉంటాయి. కాబట్టి పెద్ద అధికారంలో ఉన్నవాళ్ళు బలహీనతలకు లొంగరాదు. బలహీనతలకు లొంగితే వాళ్ళు ప్రజల క్షేమమో రాజ్యక్షేమమో బలిపెడతారు తమకు తెలియకుండానే. సరే, ఇప్పుడు మన దేశంలో కూడా చాలా గొడవలు అవుతున్నాయి. మరి అది ఎలా తెలుతుందో తెలియదు. కొంతమంది ఏమో యుద్ధం వస్తుంది అంటారు, కొంతమంది ఏమో ఇంతటితో పాక్ ఆగిపోయింది అంటారు. అందరూ మనమంతా దేశ ప్రేమ కలిగి ఉండాలి. మతం ఏదైనా, కులం ఏదైనా, మన స్థితి ఎటువంటిదైనా మనమంతా భారతమాత పుత్రులము. మన తల్లిని మనము కాపాడుకోవాలి. అదొక్కటి మన మనసులో ఉండాలి. సరేనా అండి? మన భారతదేశ మాతకు జై అనుకోవాలి. మనం ఎప్పుడు భారతమాత మన తల్లి, మన జన్మభూమి మనము కాపాడుకోవాలి. అసలు మనము ఈ భారతదేశం నందుకు పుట్టినందుకు ఎంతో అదృష్టవంతులము అని అనుకోవాలి. ఇటువంటి వాతావరణం కానీ, ఇటువంటి దేశం కానీ, ఇటువంటి నదులు కానీ, ఇటువంటి ప్రకృతి కానీ మీకు ప్రపంచంలో ఏ రాజ్యంలోనూ ఎక్కడ దొరకదండి. అంత మటుకు ఖచ్చితంగా నేను చెప్పగలను. సరేనా అండి? సరే, మరి మీకందరికీ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మీ అందరి వద్ద. మీకు నా కథనం నచ్చితే కనుక లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట నొక్కండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. సరేనా అండి? మీకు అద్భుతమైన కథలు నేను చదివి వినిపిస్తున్నాను. ఇంకా ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి విశ్వనాథ వారి కలం నుండి వచ్చినవి. నేను విశ్వనాథ వారికి వీరాభిమానిని. ఆయన కథలను మీకు వినిపించాలని నాకు చాలా ఆత్రంగా ఉంది. మిగిలిన నవలలు మీరు చదువుకోగలరు, ఎంజాయ్ చేయగలరు. కానీ ఇటువంటి నవలలు దొరకడం అపురూపం. అందుకే ఇవే చెప్తున్నానండి. సరేనా అండి? మరి ఉంటాను. మళ్ళీ మిమ్మల్ని సంజీవకరణి 5వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవా? మరి ఉంటానండి. సంజీవకరణి 6వ భాగంతో కలుస్తాను. సారీ, ఇది 5వ భాగం కదా. సరేనండి, ఉంటానండి. బాయ్ బాయ్.